ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు గుడికెళ్ళారన్నారుగా, ప్రసాదం పట్టుకొని వస్తారనుకుంటే పాపని చంకనేసుకొని వచ్చారేంటి? ఖుషి మన దగ్గరే ఉంటుంది. అమ్మా ఖుషి, రా 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 అమ్మా. ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అన్నయ్య, అన్నయ్యనే. ఈ పిల్ల వీధిలోకి వస్తే రౌడీలు వచ్చారు, ఇంట్లోకి వస్తే పోలీసులు వచ్చారు. ఇలాగే ఉంటే వీళ్ళ అత్తయ్య మావయ్యలు ఇంట్లోకి వచ్చి గొడవ పెడతారు. ఏయ్ పోవే ఎక్కడి నుంచి. వాళ్ళు రారన్నయ్య. రాకపోయినా ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదురా? ఎందుకంటే ఆ పాప ఉంటే తులసికి పెళ్లి కాదు కాబట్టి. అంత ప్రేమ ఆడపిల్లల మీద నీకెప్పుడు పుట్టుకొచ్చిందిరా? ఆ పిల్ల ఉంటే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పండి. అవును, డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ పిల్ల ఖర్చులు మీ నాన్న పెట్టుకుంటానన్నారు కదా. అయినా ఈ పిల్ల ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ముందు జాను పెళ్లి చేయమను చాలు. తాను దూర సందులేదు గాని మెడకో డోలు కావాలన్నాడంట, వెనకటికొకడు. అన్నయ్య, నాన్నని తక్కువ చేసి మాట్లాడకు. ఖుషిని ఎవరు చూడాల్సిన అవసరం లేదు. ఖుషిని నా డబ్బులతో నేనే చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? నీకే ఉద్యోగం లేదు, నువ్వే బరువు అనుకుంటే ఆ ఎక్స్ట్రా లగేజ్ ఎందుకు? ఒరే ఒరేయ్, తోడబుట్టిన దానికి పట్టెడన్నం పెట్టలేని మీకు దాన్ని నిందించే హక్కు లేదురా మీకు. నువ్వు తీసేసినంత తేలిగ్గా బంధాలు పోవులేనానమ్మా. రేపొద్దున తులసి పెళ్లి కాకపోతే పలానా సంతోష్ చెల్లెలికి పెళ్లి కాలేదు అని నాకు పరువు తక్కువ కాదా? కరెక్ట్గా చెప్పావన్నయ్య. జాను పెళ్ళవుతుంది, డబ్బున్న జయబాబు గారు మన ఇంటికి అల్లుడు కాబోతున్నారు. వాళ్ళ ముందు ఈ పాప అమ్మ అమ్మని తిరుగుతుంటే పెళ్లి కాకుండానే పిల్లకి తెల్లయిందంటే ఎవరికి పరువు తక్కువ? అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అవునరా తమ్ముడు, కరెక్ట్గా చెప్పావు. మనకు చేయాల్సిన పనులు కూడా చేయడు. అందుకే ఈ పాప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. హా? పద. ఒరేయ్, సంతోష్. రేయ్, రేయ్, ఏం చేస్తున్నారా? రేయ్, తలుపు తీయరా? సంతోష్. అయ్యో అయ్యో, చిన్న పిల్లరా. ఒరేయ్, ఆ పిల్లని వదిలిపెట్టురా. హే, ఎవరు నీకమ్మా? నిన్ను కన్నదా? ఏయ్ ఆగు. పరువు తీసేవాళ్ళు పోగొట్టేవాళ్ళు నీ పక్కనే ఉన్నారు. ముందు వాళ్ళకి చెప్పు. అన్నయ్య, నీకు దండం పెడతానన్నయ్య. కష్టం తెలియకుండా పెరిగిన పిల్లరా అది. తని ఏడిపించకండిరా. అయ్యో, దాని ఉసురు ఊరికే పోదు. అయితే 10 కోట్లు తీసుకొచ్చిమ్మని చెప్పు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నా ఇంట్లోనే పెంచుకుంటాను. ఎవ్వరికి ఏ ఉసురు తగలకుండా నేను చూసుకుంటాను.